సీఎం పీఠం తనకేనని షిండే మొండికేస్తారా? మొన్నటిదాకా డిప్యూటీలో ఉన్న తాను సీఎం అవుతానని ఫడ్నవీస్ పట్టుపడుతున్నారా? ఎవరి పట్టుదలలో వాళ్ళు ఉంటే కమలం పెద్దలు ఎవరిని ఎలా బుజ్జగిస్తారు? ఇప్పుడున్న పరిస్థితిలో మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరగబోతుంది? 2019 ఎన్నికల తర్వాత మారిన సమీకరణాలు, తారుమారైన లెక్కలతో సీఎం సీటుపై కూర్చున్న షిండే ఈసారి గౌరవంగా పక్కకు తప్పుకుంటారా? కమలానికే సీఎం పీఠం అప్పగిస్తారా? ఫలితాలు వెల్లడైన 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన ఉన్న నేపథ్యంలో మహాయుతి కూటమిలో జరుగుతున్న చర్చ ఏంటి? కమలం పెద్దల ముందు ఉన్న ఆప్షన్లేంటి? మహారాష్ట్రకు నయా సీఎం ఎవరో నిశ్చయించేది బీజేపీయే కావచ్చు, కానీ నిర్ణయం తీసుకునేది మాత్రం మోదీ, అమిత్ షాలే. ఆ మాటకొస్తే ఈ ఇద్దరు అగ్రనేతలు ఈ పార్టీకి ఓ నిర్ణయానికి వచ్చే ఉంటారు. అయినా ఇద్దరు నేతల దగ్గర నుంచి చిన్న లీకు కూడా రాదు. వాళ్ళ మదిలో ఏముందో బయటకు చెప్పరు. అంతా ఓ పద్ధతి ప్రకారం అలా జరిగిపోతూ ఉంటుంది. మహాయుతి కూటమిలో బీజేపీది ప్రస్తుతం పెద్దన్న పాత్ర. ఆ పార్టీకి మరోసారి 100కి పైగా సీట్లు వచ్చాయి. రెండో స్థానంలో షిండే నేతృత్వంలోని శివసేన ఉంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీది థర్డ్ ప్లేస్. 2019లో ఇదే విధంగా బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిన అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే పెట్టిన పేచీ వల్ల అంత తారుమారైంది. ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీని కాదని రెండో స్థానంలో ఉన్న తమకు సీఎం సీట్ ఇవ్వాలని ఉద్ధవ్ ఠాక్రే పట్టుబడడంతో కూటమి విచ్ఛిన్నమైంది. అనూహ్యంగా షిండే సీఎం, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. 5 ఏళ్లు తిరిగేసరికి సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పెద్దల ముందున్న ఆప్షన్లేంటి? గతంలో లాగానే షిండేను ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే గనుక దానికి బీజేపీ క్యాడర్ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే తమను డిప్యూటీకే పరిమితం చేశారని హైకమాండ్ ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. అలాగని ఫడ్నవీస్ కు సీఎం పదవి ఇస్తే షిండే ఒప్పుకుంటారా అంటే దానికి సరైన సమాధానం ఉండదు. షిండే నేతృత్వంలోని శివ సైనికులు ససెమిరా అంటే మరి అలాంటప్పుడు షిండేను, ఫడ్నవీస్ ను కమలం పెద్దలు ఎలా బుజ్జగిస్తారనేది అసలు ప్రశ్న. షిండే ఫడ్నవీస్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే రెండో అస్త్రాన్ని కమలం పెద్దలు ప్రయోగించే వీలుంటుంది. వీళ్ళిద్దరిని కాదని కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ కొత్త వ్యక్తి కూడా బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థినే ఎంచుకుంటారు. అప్పుడు సీఎం సీటు కమలం పార్టీ ఖాతాలోనే ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కూడా బీజేపీ ఇలాంటి ప్రయోగాన్ని చేసింది. సేమ్ ఫార్ములా మహారాష్ట్రలో కూడా అప్లై చేస్తే మారే సమీకరణలపైనే పార్టీ ముఖ్యులు ఒక అంచనాకు వచ్చాయి. ఇదే జరిగితే షిండేను, ఫడ్నవీస్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకొని బుజ్జగించే వీలుంటుంది. కాకపోతే షిండే కేంద్ర కేబినెట్ లోకి వెళ్లేందుకు ఎంత మేరకు ఒప్పుకుంటారన్నది కూడా సస్పెన్సే. ఒకవేళ షిండే వర్గానికే మద్దతిస్తే మహారాష్ట్రలో బలపడి ఏకమేక అవుతారన్న అనుమానం కమలనాథులను కుదురుగా ఉండకనిపోవచ్చు. మహారాష్ట్రలో పెద్దన్న పాత్ర తమదే అనుకుంటున్న బీజేపీకి ఖచ్చితంగా ఇది పెద్ద దెబ్బే అవుతుంది. అప్పుడు తన అమల పోదిలో నుంచి ఓ
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనేది మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఉదయం వరకు కూడా ఏ కూటమి విజయం సాధిస్తుంది, మహాయుతి కూటమియా లేకపోతే ఎంవీఏనా, ఈ రెండు కూటమిల్లో ఎవరు విజయం సాధిస్తారు అని చెప్పేసి ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఫలితాలు కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. మహాయుత కూటమి ఘన విజయం సాధించింది. ఆ పార్టీ బీజేపీ మెజార్టీ స్థానాలను ఆ కూటమిలో 125 పైగా స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలే. ఆ తర్వాత ఇటు శివసేన దాదాపు 50 స్థానాలకు పైగా దక్కించుకునే అవకాశం ఉంది. ఇక కూటమిలో మూడో స్థానాన్ని ఇటు ఎన్సీపీ దక్కించుకునే అవకాశాలు 40కి పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు ఈ మూడు పార్టీల మధ్య సీఎం ఎవరు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఫలితాల తర్వాతే సీఎం ఎవరు అనేది చర్చిద్దామని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మేరకే ఇప్పుడు ఫలితాలు కూడా అనుకూలంగా వచ్చాయి. ఆ మేరకే రేపు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగబోతుంది. ఆ కూటమి నేతలతో మాట్లాడి సీఎం ఎవరు అనేది తేల్చబోతుంది. ఈ ఎన్నికల ముందు మనం మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే షిండే అనూహ్యంగా ఆయన సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. మెజార్టీ స్థానాలు బీజేపీకి ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంతో ఆ పార్టీ సరిపెట్టుకుంది. ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎం చేశారు. ఆ తర్వాత ఇటు ఎన్సీపీకి వచ్చేసి కొన్ని మంత్రి పదవులు కేటాయించారు. అప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రేని దెబ్బ కొట్టేందుకు బీజేపీ పకడ్బందీగా వ్యూహం రచించి ఏక్నాథ్ షిండేని సీఎం చేసింది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. బీజేపీకి గత ఎన్నికల కంటే కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు ఇంకొక 20 స్థానాల దూరంలో మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం అయితే కూటమిగా ఉన్నారు కాబట్టి కూటమి నేతల అభిప్రాయాలను తీసుకొని ఆ మేరకు సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. రేపు కేంద్ర పరిశీలకులు బీజేపీ కేంద్ర పరిశీలకులు ముంబై రాబోతున్నారు. కూటమి నేతలతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత సీఎం ఎవరు లేకపోతే మెజార్టీ సభ్యుల అభిప్రాయం ఎలా ఉంది అనేది కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా బీజేపీ నేతలు ఒక పక్కా వ్యూహంతో ఉంటారు కాబట్టి ఆ మేరకు సీఎం ఖచ్చితంగా ఈసారి బీజేపీకే ఇవ్వాలి అని పట్టుబట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా బీజేపీ నుంచే సీఎం పీఠాన్ని అధిరోహించే విధంగా కూడా ఆ పార్టీ నేతలు చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ నుంచి ఫడ్నవీస్కి ఇస్తారా లేకపోతే ఇంకెవరికి సీఎం పీఠాన్ని కట్టబెడతారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే సీఎం పీఠం కోసం ఇప్పుడు మూడు పార్టీల నేతలు కూడా కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల నేతలు కూడా పట్టుబట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీకి కనుక సీఎం పదవి కట్టబెడితే మిగతా కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలకు ఇటు శివసేనకు కావచ్చు అదేవిధంగా ఎన్సీపీకి డిప్యూటీ సీఎం ఏమన్నా ఇస్తారా? ఒకవేళ గతంలో మొన్నటి వరకు కూడా సీఎం గా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఆ డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోవడానికి ఆయన మొగ్గు చూపుతారా? లేకపోతే ఆ తర్వాత ప్రస్తుతం బీజేపీ ఒక షేరింగ్ చేసుకోవడం ఇప్పుడు సీఎం పదవిని షేరింగ్ చేసుకునే దిశగా ఏమైనా ఏక్నాథ్ షిండే తన వ్యూహాన్ని బీజేపీ నేతల ముందు ఉంచుతారా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత మహారాష్ట్ర రాజకీయం చాలా రంజుగా మారింది. సీఎం పదవి కోసం ఇప్పుడు మూడు పార్టీల నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమకు సీఎం పీఠం కోసం అయితే పావులు కదుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మెజారిటీ సీట్లు సాధించినటువంటి బీజేపీ సునీల్ బీజేపీ వర్గం సీఎం అంటే షిండే వర్గం మద్దతు ఇస్తుందా? ఎస్, ఇప్పుడు మన మెజారిటీ స్థానాలు బీజేపీ సాధించింది. దాదాపుగా 125 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ పార్టీగా కూడా బీజేపీ ఉన్నప్పటికీ ఆ కూటమిలో మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా బీజేపీ సీఎం పీఠం కోసం పట్టుబట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో అంటే గత ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారాయి. ఆ క్రమంలో బీజేపీ వేసినటువంటి ఎత్తుగడకు ఏక్నాథ్ షిండే ఇటు ఆయన పార్టీని చీల్చడం
ఆ మేరకు ఇటు బీజేపీతో జత కట్టి ఆయన సీఎం పీఠాన్ని అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఇటు సీఎం పీఠాన్ని అయితే ఖచ్చితంగా బీజేపీ నుంచి వాళ్ళు కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఇరు పార్టీల నేతలకు కూడా ఇటు శివసేనకు కావచ్చు, అదేవిధంగా ఎన్సీపీకి డిప్యూటీ సీఎం ఆఫర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లేకపోతే అధికారాన్ని కూడా షేర్ చేసుకొని కొంతకాలం పాటు బీజేపీ సంబంధించిన బీజేపీ నేతలు సంబంధించి ఎవరిని ఎంపిక చేసినప్పటికీ వాళ్ళు సీఎంగా ఉండడం, ఆ తర్వాత కొంతకాలానికి ఇటు శివసేన సంబంధించి ఏక్నాథ్ షిండే ఉంటారు. ఇట్లా రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. కానీ మరి రేపు బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, బీజేపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి కూటమి నేతలు కట్టుబడి ఉంటారా అనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కూటమి నేతలు అయితే బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కొద్ది కాలం ఆ పార్టీ నేతలు అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత బయటికి వచ్చి ప్రతిపక్షానికి కూడా సపోర్ట్ చేసి తాము అధికారంలోకి అంటే సీఎం సీటు దక్కించుకునేందుకు వ్యూహరచన చేశారు. అవన్నీ కూడా మహారాష్ట్రలో చూసాం. ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో 1985 తర్వాత కంటిన్యూస్ గా ఇట్లా సంకీర్ణ కూటములే కొనసాగుతా ఉన్నాయి. ఏ పార్టీ కూడా సింగిల్ గా అధికారంలోకి రాలేదు. 1985లో దాదాపుగా 165 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించి ఆ పార్టీ సింగిల్ గానే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా ఇటు కూటములు కావచ్చు, లేకపోతే ఇక మిగతా పార్టీలను కలుపుకొని మెజార్టీ సీట్లు సాధించినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 39 ఏళ్లుగా కూడా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈసారి కూడా అటువంటి పరిస్థితే స్పష్టంగా ఉంది. కాకపోతే ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరికి వారు సీఎం పదవిపై కన్నేశారు కాబట్టి ఆ సీఎం పీఠానికి సంబంధించి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. రేపు బీజేపీ కేంద్ర నాయకత్వం ముంబై రాబోతున్నారు. కూటమి నేతలతో మాట్లాడి ఒక అంచనాకు రాబోతున్నారు. ఏకతాటిపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. బీజేపీ నాయకత్వానికి ఇటు ఎన్సీపీ కావచ్చు, అదేవిధంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన తలొగ్గి బీజేపీ నాయకత్వానికి సపోర్ట్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక ప్రస్తుతం అయితే ఒక హైడ్రామా కొనసాగుతుందనే చెప్పాలి సీఎం పదవి విషయంలో. మరి రేపు ఏం జరగబోతుంది అనేది చూడాలి. 26వ తేదీన ఇటు మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి అంటే గడువు ముగుస్తుంది కాబట్టి ఇంకా కూడా సమయం చాలా తక్కువ ఉంది. ఆలోపే ఎల్పీ నేతను ఎన్నుకొని సీఎం సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.